అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఓవెల్ ఆఫీసులో విలేకరులతో మాట్లాడుతూ ఇరాన్ అణుసామర్థ్యాన్ని నాశనం చేసేందుకు తాము సిద్ధం చేసిన ఒక రహస్య గ్రౌండ్ ఆపరేషన్ ప్లాన్ ను మొదటిసారిగా ప్రపంచానికి లీక్ చేశారు. ఇరాన్ దగ్గర ఉన్న అత్యంత ప్రమాదకరమైన యురేనియం నిల్వలను దాన్ని వారు తరలించకుండా అమెరికా బలగాలు నేరుగా ఇరాన్ భూభాగంలోకి చొచ్చుకు వెళ్లి ఆ న్యూక్లియర్ డస్ట్ భౌతికంగా స్వాధీనం చేసుకోవాలని సైనిక వ్యూహకర్తలు తొలుత భావించారట. అయితే ఈ ఆపరేషన్లో ఊహించిన దానికంటే అత్యధిక రిస్క్ ఉండటంతో ఈ ప్లాన్ కేవలం ప్లానింగ్ స్టేజ్ దాటి ముందుకు కదలలేదు. 1980లో ఇరాన్లో అమెరికా జరిపి విఫలమైన జిమ్మీ కార్టర్ నాటి బందీల విముక్తి చర్య లాంటి చారిత్రాత్మక సైనిక పరాజయాన్ని తాము కోరుకోలేదని, అందుకే వెనక్కి తగ్గామని ట్రంప్ స్పష్టం చేశారు. ఈ ఆపరేషన్ను వైట్ హౌస్ ఎందుకు విరమించుకోవాల్సి వచ్చిందనే దానికి కారణాలను కూడా ట్రంప్ సుదీర్ఘంగా వివరించారు. ఇరాన్ అణునిల్వలను బయటకు తీయడం అనేది ఒక సాధారణ మెరుపుదాడి లాంటిది కాదని, దానికి భారీ ఎత్తున అత్యాధునిక ఇంజనీరింగ్ పరికరాలు అవసరమవుతాయని ఆర్మీ అధికారులు తేల్చారు. ఆ భారీ మిలిటరీ పరికరాలను ఎయిర్లిఫ్ట్ చేసి ఇరాన్ సరిహద్దుల్లోకి తీసుకెళ్లడమే కాకుండా అమెరికా సైనికులు కనీసం 2 వారాల పాటు శత్రు భూభాగంలోనే ఉండి ఆ పని పూర్తి చేయాల్సి ఉంటుంది. అమెరికా దాడుల వల్ల ఇరాన్ సైనిక శక్తి తీవ్రంగా బలహీనపడినప్పటికీ 2 వారాల పాటు అక్కడే ఉండి అమెరికా సైనికులపై ఎదురుదాడి చేసే సామర్థ్యం ఇరాన్కు ఇంకా మిగిలే ఉందని, అందుకే తమ సైనికుల ప్రాణాలను అంతటి ప్రమాదంలోకి నెట్టడం ఇష్టం లేకనే ఈ ప్లాన్ను రద్దు చేసినట్లు ట్రంప్ పేర్కొన్నారు. ప్రస్తుతం ఆ యురేనియం నిల్వలతో అమెరికాకు ఎలాంటి తక్షణ ముప్పు లేదని ట్రంప్ స్పష్టం చేయడం గమనార్హం. అమెరికా గతంలో జరిపిన భీకర వైమానిక దాడుల కారణంగా ఇరాన్కు చెందిన 3 ప్రధాన భూగర్భ అణుకేంద్రాలు పూర్తిగా ధ్వంసమయ్యాయి. దీంతో ఆ యురేనియం నిల్వలన్నీ కూలిపోయిన కాంక్రీట్ బండరాళ్లు శిథిలాల కింద పూర్తిగా కూరుకుపోయి అక్కడే సమాధి అయిపోయాయని ట్రంప్ ప్రకటించారు. అంతటి భారీ శిథిలాల కింద నుండి ఆ రేడియో ధార్మిక పదార్థాలను బయటకు తీసే అత్యాధునిక సాంకేతికత ప్రపంచంలో కేవలం కొన్ని దేశాలకు మాత్రమే ఉందని, అందువల్ల ఇరాన్ వాటిని ప్రస్తుతానికి వాడే అవకాశం లేదని అమెరికా అంచనా వేస్తోంది. మేము అనుకుంటే ఇప్పుడైనా వాటిని తెచ్చుకోగలం, కానీ దానికి ఎలాంటి అవసరమూ లేదు. అవి అక్కడ సురక్షితంగా భూస్థాపితమయ్యాయని ట్రంప్ వ్యాఖ్యానించారు. ఆ అణుక్షేత్రాల నుండి ముప్పు పూర్తిగా తొలగిపోనప్పటికీ అమెరికా వాటిపై అత్యంత కఠినమైన నిఘా ఉంచిందని ట్రంప్ హెచ్చరించారు. ఆ 3 భూగర్భ అణుకేంద్రాల ప్రతి కోణాన్ని రాత్రి పగలు తేడా లేకుండా అమెరికా నిఘా కెమెరాలు, శాటిలైట్లు నిరంతరం గమనిస్తూనే ఉంటాయని తేల్చి చెప్పారు. ఒకవేళ ఇరాన్ కానీ మరే ఇతర శక్తులు కానీ ఆ శిథిలాలను తొలగించి అణునిల్వలను బయటకు తీయడానికి ప్రయత్నిస్తే ఆ దృశ్యాలు తమకు వెంటనే కనిపిస్తాయని, ఆ తక్షణమే ఆ ప్రాంతాలపై అంతకంటే ఘోరమైన దాడులు జరిపి వాటిని మరింత లోతుగా భూముల్లోకి పాతేస్తామని ట్రంప్ అత్యంత తీవ్రమైన హెచ్చరిక జారీ చేశారు. అందువల్ల అమెరికా సైనికుల ప్రాణాలను పణంగా పెట్టి వాటిని రికవరీ చేయడం కంటే నిఘా పెట్టడమే సరైన వ్యూహమని వైట్ హౌస్ భావిస్తోందట. భౌతికంగా రికవరీ చేయకపోయినప్పటికీ ప్రస్తుతం వాషింగ్టన్, టెహ్రాన్ మధ్య జరుగుతున్న అత్యున్నత చర్చల్లో ఈ యురేనియం నిల్వల అంశమే అత్యంత కీలకంగా మారింది. ఇరాన్ వద్ద ప్రస్తుతం ఆయుధాల తయారీకి అతి సమీపంలో ఉండే 60% స్వచ్ఛత కలిగిన 440 కిలోల అత్యంత ప్రమాదకరమైన యురేనియం నిల్వలు ఉన్నట్లు సమాచారం. దీంతో పాటు 20%, 5%, 2% స్థాయిల్లో శుద్ధి చేసిన యురేనియం కూడా ఇరాన్ వద్ద ఉంది. అయితే ఈ చర్చల్లో ఇరాన్ ఒక ప్రతిపాదనను ముందుకు తెచ్చినట్లు తెలుస్తోంది. తమ వద్ద ఉన్న అత్యధిక శాతం శుద్ధి చేసిన యురేనియాన్ని ఒక మిత్రదేశానికి తరలించి అక్కడ దాని తీవ్రతను 5% తగ్గించి తిరిగి ఇరాన్కు తెచ్చుకునేలా ఒప్పందం కోరుతోంది. గతంలో ఇరాన్ అణునిల్వలను పూర్తిగా తుడిచిపెట్టాలని డిమాండ్ చేసిన ట్రంప్ ఇటీవల కొంత పట్టువిడుపులు ప్రదర్శిస్తూ ఇరాన్ అణు కార్యక్రమాలను 20 ఏళ్ల పాటు నిలిపివేసేలా ఒప్పందం కుదిరితే తాము అంగీకరిస్తామని సూచనలు ఇచ్చేస్తున్నారు. ఇదే సమయంలో ఇరాన్ నూతన సుప్రీం లీడర్ ముస్తఫా కమేనీతో నేరుగా ముఖాముఖి భేటీ అయ్యే అంశంపై కూడా ట్రంప్ కీలక వ్యాఖ్యలు చేశారు. తానేమీ ఈ సమావేశం కోసం ముమ్మరంగా ప్రయత్నించడం లేదని చెబుతూనే, ఒకవేళ దౌత్యపరమైన చర్చలు సఫలమై అలాంటి పరిస్థితి వస్తే తాను ఖచ్చితంగా కమేనీని కలుస్తానని, ఆ భేటీని ఒక గౌరవంగా భావిస్తానని ట్రంప్ పేర్కొన్నారు. అంతర్జాతీయంగా కొన్ని వర్గాల్లో ముస్తఫా కమేనీకి చాలా మంచి పేరు, ప్రతిష్టలు ఉన్నాయని ట్రంప్ ప్రశంసించడం గమనార్హం. ఈ నేపథ్యంలో అణుశాస్త్రవేత్తల సలహాల కోసం ట్రంప్ ప్రత్యేక ప్రతినిధి స్టీవ్ విట్కాఫ్, ట్రంప్ అల్లుడు కుష్నర్లు టెన్సెన్స్లోని ప్రముఖ ఒక రిడ్జ్ నేషనల్ ల్యాబొరేటరీని సందర్శించి అణునిల్వల నిర్వహణపై చర్చలు జరపడం ఇప్పుడు ప్రాధాన్యత సంతరించుకుంది. మరి అమెరికా ఇరాన్ చర్చలు శాంతికి దారితీస్తాయో లేదో వేచి చూడాల్సిందే.